వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు బ్రౌన్ రైస్ క్విన్వా రెండు కలిపి మినప్పప్పు వేసి దోశలు ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి చాలా బాగుంటుంది, ఒకసారి చేసి చూడండి. మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీంతోపాటు టమాటో చట్నీ కాంబినేషన్. మనకు రకరకాల చట్నీలు ఏదైనా పెట్టుకోవచ్చు. క్విన్వా అలా మనం అన్నంలాగా తినలేకపోతే ఇలా కూడా చేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. ముందుగా ఒక చిన్న గ్లాసు బ్రౌన్ రైస్ తీసుకున్నాను. మనం ఏ కప్పుతో తీసుకుంటే అన్నీ అదే కప్పుతో కొలతలు తీసుకోవాలి. ఒక కప్పు క్విన్వా, అరకప్పు మినపగుండ్లు, ఒక పావు చెంచా మెంతులు, ఇవన్నీ వేసేసి మనం శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ మనం నీళ్ళతో బాగా కడిగి ఇలా 5 మినిట్స్ పెట్టాలి. తర్వాత ఈ నీళ్ళు వంచేసి మళ్ళీ అలా 3 సార్లు 5 మినిట్స్ ఉంచి కడుగుతూ మనం లాస్ట్కి శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత ఫ్రెష్ వాటర్ పోసుకోవాలి. ఇలా శుభ్రంగా 3-4 టైమ్స్ మనం 5 మినిట్స్ ఉంచి కడుగుతూ 3-4 టైమ్స్ కడగాలి. కడిగినాక మనం మళ్ళీ ఇందులో మునిగే అన్ని నీళ్ళు పోసేసి ఇవి నేను మార్నింగ్ నానబెట్టుకుంటున్నాను. ఈవినింగ్ మనం వీటిని గ్రైండ్ చేసుకోవాలి. దీని మీద ఇలా మూత పెట్టేసుకొని కొన్ని అటుకులు, ఒక 4 స్పూన్ల అటుకులు, ఇవి మనం గ్రైండ్ చేసుకునే ముందు ఒక 5 మినిట్స్ ముందు ఒకసారి కడిగేసి మనం దీంతో పాటు గ్రైండ్ చేసుకోవచ్చు. ఇవి పల్చటి అటుకులే, మనం ముందు నానబెట్టుకునే పని లేదు. గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ నేను మీకు చూపిస్తాను. మినప్పప్పు, క్విన్వా, బ్రౌన్ రైస్ ఈ 3 కలిపి మనం నైట్ నానబెట్టుకొని పెట్టుకున్నాం కదా, ఇది మార్నింగ్ వరకు చక్కగా పులిసింది ఇలా. ఇప్పుడు ఇందులో సరిపడినంత ఉప్పు, ఒక 1/2 స్పూన్ షుగర్ వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి దోశలు. మనకు క్రిస్పీగా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం షుగర్ వేసుకోండి, లేదంటే వేసుకోకండి. సరిపడినంత ఉప్పు ఇవి వేసి చక్కగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకొని మనం దోశలు వేసుకోవాలి. పెనం పెట్టి వేడెక్కినాక కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. దాన్ని మొత్తం ఇలా ఒక క్లాత్ పెట్టి తుడిచేసేయాలి. ఇప్పుడు దోశ వేసుకోవాలి. ఇలా చక్కగా నేర్పుకోవాలి. దోశ ఇలా కలర్ మారుతుంది కదా, అప్పుడు మనం బటర్ కానీ నూనె కానీ ఎవరి ఇష్టం ఉన్నది వాళ్ళు వేసుకోవచ్చు. ఇలా బటర్ వేసుకొని మనం మీడియం సగం మీద కాల్చుకోవాలి. ఇలా ఎర్రగా కాలినాక మనం దీన్ని తీసుకోవాలి. బ్రౌన్ రైస్ క్వినోవా దోశ రెడీ.